ప్రభునామనందరికి వందనాలు. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 12వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుకుందాం. లూకా సువార్త 12:22. అంతటా ఆయన తన శిష్యులతో ఇట్లనెను, ఈ హేతు చేత మీరు ఏమి తిందుము అని మీ ప్రాణమును గూర్చైనను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చైనను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? కాకుల సంగతి విచారించి చూడుడి, అవి విత్తవు, కొయ్యవు, వాటికి గరిష లేదు, కొట్టు లేదు, అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకుని వచ్చిన భాగంలో లూకా సువార్త 12వ అధ్యాయము 22, 23, 24 వచనాలు చదువుకున్నాం. దేవుడు తన పిల్లల విషయమై పోషకుడుగా ఉన్నాడు, సంరక్షకుడుగా ఉన్నాడు. ఇక్కడ చదువుకుని వచ్చిన భాగంలో తన శిష్యులతో ఇట్లనెను, ఏమి తిందుమో అని ప్రాణమును గుర్చి, ఏమి ధరించుకుందుమని దేహమును గుర్చి చింతింపకుడి అన్నాడు. మనిషికి ఈ చింత అనేది ఉంటుందండి సర్వసాధారణంగా. పరిస్థితులు బాగాలేనప్పుడు, అనారోగ్య స్థితులు, ఆర్థిక ఇబ్బందులు కలిగినప్పుడు మనిషి చింతిస్తాడు. ఒక ఇల్లు కట్టాలన్నా, ఒక పెళ్లి చేయాలన్నా, ఒక సంఘం కట్టాలన్నా, ఒక మందిరం కట్టాలన్నా ఆలోచన చేస్తాడు. విశేషంగా శరీర సంబంధమైన వాటి విషయంలో చింతిస్తుంటాం. అందులో ఏమి తిందుమో, తిండిని గురించిన ఆలోచన, ఏమి ధరించుకుందుమో, వస్త్రాల గురించిన చింత. మనిషికి వస్త్రం అవసరమే, ఆహారం అవసరమే, కానీ అదే పనిగా దాని కొరకు చింతించాల్సిన అవసరం లేదు అనే సత్యాన్ని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి అలా చెప్తూ ఇక్కడ అన్నాడు, ఆహారము కంటే ప్రాణము గొప్పది, వస్త్రము కంటే దేహము గొప్పది అన్నాడండి. ఆహారం కంటే ప్రాణం గొప్పది, వస్త్రముల కంటే దేహము గొప్పది అని చెప్తున్నాడు. ప్రాణం ఉంటేనే ఆహారం అవసరం, దేహం ఉంటేనే వస్త్రాలు అవసరం. కాబట్టి ఇవి గొప్పవి అని చెప్పాడు. అలాగే చెప్తూ ఈ లోక సంబంధమైన భోజన పదార్థాలను గురించి లేక అతిగా ఆలోచించుట వలన ఏ ప్రయోజనం లేదు. కానీ అక్కడ రాబడిన మాట ఏంటంటే, సృష్టిలో దేవుడు సాదృశ్యాన్ని చూపిస్తున్నాడు. ఒకటి, కాకుల సంగతి విచారించి చూడడు అన్నాడు. కాకుల గురించి ఎవరు విచారిస్తారు చెప్పండి? ఎవరు ఆలోచిస్తారు కాకులను గురించి? పావురాల గురించి ఆలోచిస్తారు, పావురాల గురించి ఎతుకుతారు, పావురాలను డబ్బు పెట్టి కొంటారు, సాకుతారు. అలాగే కుక్కలు కూడా, జాతి కుక్కలు, పెంపుడు కుక్కలను, అలాగే కుందేళ్ళు అలాగే. కానీ కాకులను ఎవరూ ప్రేమించరు, ఎవరూ దానిను ఆలోచించరు, ఎవరు విచారించరు. కాకి అంటేనే ఎవరికి ఇష్టం ఉండదు. కానీ దేవుడు అంటున్నాడు, కాకుల సంగతి విచారించి చూడుడి, అవి విత్తవు, కొయ్యవు, వాటికి గరష లేదు, కొట్టు లేదన్నాడు. కాకులు బతుకుతున్నాయి, అవి పంట వేయవు, పంట కొయ్యవు, ధాన్యాన్ని గరసలో సమకూర్చుకోవు, కొట్టు కూడా లేదు దానికి. మరి ఎలా బతుకుతున్నాయి? అక్కనే రాయబడింది, దేవుడు వాటిని పోషించుచున్నాడు అన్నాడండి. దేవుడు వాటిని పోషించుచున్నాడు. పోషణకర్త దేవుడు. ఇశ్రాయేలు ప్రజలను 40 సంవత్సరాలు అరణ్యములో ఆయన తోడుగుండి మన్నానిచ్చి, బండ నుండి జలాన్నిచ్చి ఆయన పోషించాడు. కాబట్టి దేవుడు పోషకుడండి.
ఆయన పోషించువాడు. కాబట్టి ఇక్కడ వాటిని పోషించుచున్నాడు, దేవుడే వాటిని పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే శ్రేష్ఠులు అన్నాడండి. పక్షుల కంటే శ్రేష్ఠులు అంటే కాకుల కన్నా, మిగతా పక్షుల కన్నా ప్రభువు నమ్మిన విశ్వాసులు శ్రేష్ఠులు అని చూస్తున్నాం. కాబట్టి ఎంతో శ్రేష్ఠులు మీరు. పక్షుల కొరకు ఎవరు ప్రాణం పెట్టలేదు, పక్షుల కొరకు ఎవరు రక్తం చిందించలేదు. కానీ నీ కొరకు, నా కొరకు ప్రభుని యేసుక్రీస్తు ప్రాణం అర్పించాడు, రక్షించాడు, ప్రేమించాడు, దేవుని పోలికిచ్చాడు, ప్రాణం ఇచ్చాడు, వివేచన ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, ఆహారం కూర్చుకునే వెసులుబాటు ఇచ్చాడు. కాబట్టి పక్షులకు అవల లేకపోయినా దేవుడు పోషిస్తున్నాడు. కాబట్టి మీరు వాటికంటే శ్రేష్ఠులు అన్నాడండి. పక్షుల కంటే శ్రేష్ఠులు మీరు అన్నాడు. తర్వాత అక్కడ గమనిస్తే పువ్వులను గురించి చెప్పాడు. అడవిలో పూస్తున్న పువ్వులు ఎలా ఎదుగుతున్నాయి. పచ్చ పచ్చ పూలు, బ్లూ కలర్, రెడ్ కలర్, రకరకాలైన చూడ ముచ్చటగా పూలు వస్తుంటాయి. పచ్చగడ్డి ఎట్లా వస్తున్నది అంటే దేవుడే అలంకరిస్తున్నాడనే మాట ఉందండి. దేవుడే వాటిని అలంకరిస్తున్నాడు. కాబట్టి సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతం వీటిలో ఒకదాని వలనైనా అలంకరింపబడలేదు. అంటే సొలొమోను వైభవము కంటే ప్రకృతిలో ఉన్న వైభవము గొప్పది. ఆ పక్షులు కానివ్వండి, ఆ చెట్లు కానివ్వండి, ఆ పండ్లు కానివ్వండి, ఆ పూలు కానివ్వండి, రకరకాల పూలతో దేవుడు అలంకరించాడు సృష్టిని. కాబట్టి గడ్డినే దేవుడు అలాగ అలంకరించినప్పుడు మరి మిమ్ముని ఎందుకు పోషించడు, ఎందుకు అలంకరించడు అనుకుంటున్నావు? కాబట్టి దాని గురించి చింతించొద్దు అన్నాడు. ప్రాణం గురించి ఆలోచన చేయండి, దేహాన్ని గురించి ఆలోచన చేయండి. వస్త్రాన్ని గురించి కాదు, ఆహారం గురించి కాదు, వాటిని దేవుడు మీకు ఇస్తాడు. కాబట్టి కాకులు కష్టపడకపోయినా బతుకుతున్నాయి అంటే మనం కష్టం చేయకూడదని కాదు. పక్షులను పోషించిన దేవుడు, కాకులను పోషించిన దేవుడు, ఏలియను కరువు కాలంలో 3.5 సంవత్సరములు పోషించిన దేవుడు. అలా ఎంతోమందిని పోషించాడు. ఇశ్రాయేలు ప్రజలను పోషించాడు, అనేక మంది భక్తులను పోషించాడు. నేడు కూడా దేవుని విశ్వాసం ఉంచి సమస్త వదులుకొని సేవ చేస్తున్న దేవుని సేవకులను దేవుడు పోషిస్తున్నాడు. పోషించే దేవుడు కడుపు కాల్చి చంపే దేవుడు కాదు. ఆహారం ఇచ్చే దేవుడు, వస్త్రాలను ఇచ్చే దేవుడు, ప్రాణాన్నిచ్చిన దేవుడు, దేహాన్ని ఇచ్చిన దేవుడు. ప్రకృతిలో సమస్తాన్ని ఫ్రీగా ఇచ్చి ఉచితంగా ఇచ్చాడు. ఆయన పోషకుడు, మన పోషకుడు, మనల్ని పోషిస్తున్న దేవుడు. ఆయన దేవుడు పోషిస్తున్నాడు అన్నమాట. వాటిని దేవుడు పోషిస్తున్నాడు. కాబట్టి మన స్థితిగతి ఎరిగిన దేవుడు, మన ఆకలి ఎరిగిన దేవుడు, మన కుటుంబాన్ని ఎరిగిన దేవుడు, ఆయన ఆహారాన్ని ఇచ్చే దేవుడు, అన్న వస్త్రం ఇచ్చే దేవుడు, పోషించే దేవుడు అనే సంగతి ఇక్కడ మనం చూస్తున్నాం. దాని కొరకు చింతించకండి, యథార్థ చేయకండి. కానీ ఏం చేయాలంటే అక్కడుంది, మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతుకుడి, తర్వాత మీకు అవన్నీ అనుగ్రహించబడిన అన్నాడండి. ఆయన నీతిని వెతకాలి, ఆయన రాజ్యాన్ని వెతకాలి, ఆయన కొరకు బ్రతకాలి, ఆయన సన్నిధిలో బ్రతకాలి. దేవుడు సమయానికి ఏది కావాలన్నా, ఎప్పుడు ఏది కావాలన్నా తప్పకుండా అనుగ్రహిస్తాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మన విషయమై మరి బాధ్యత కలిగిన వాడు ఉన్నాడు, పోషకుడు ఉన్నాడు, పోషించే దేవుడు ఉన్నాడు. కాబట్టి చింతించుట వలన ఏ ప్రయోజనం లేదండి, ఏ ప్రయోజనం లేదు. 1 పేతురు 5:7 ఆయన మీ విషయమే చింతిస్తున్నాడు కాబట్టి మీ చింత యావత్తు ఆయన మీద వేయమని చెప్పాడు. మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో దేని వాక్యం గమనిస్తే 5వ వచనం నుండి, మీ సహనమును సకల జనం తెలియబడినేది ప్రభు సమీపముగా ఉన్నాడు. దేనిని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. మనకి ఏది అక్కరున్నా, ఏది అవసరం ఉన్నా దేవునికి ప్రార్థించడమే
మన విన్నపాలు దేవునికి చెప్పడమే, మన అవసరాలు దేవునికి చెప్పడమే. ప్రార్థించే పని మనది, ఇచ్చే పని ఆయనది. కాబట్టి సమయమున చింతించక, దిగులు పడక, ప్రభుపై ఆధారపడి ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికి ఆయన కోసం నమ్మకంగా బ్రతికితే దేవుడు మన విన్నపాలు విని, మన ప్రార్థన విని, ఆలకించి అవసరాలు తీర్చి పోషకుడుగా పోషించువాడుగా ఉన్నాడు. కాబట్టి ఈ సందేశాన్ని వింటున్న మీరు ఓసారి ఈ సంగతులు విని ప్రభు వైపు మన మనసు, మన హృదయం, మన ఆలోచనలు, మన తలంపు కలిగి ప్రభుకు అప్పచెప్పుకుందాం. కాకులను పోషించిన దేవుడు నిన్ను, నీ పిల్లల్ని, నన్ను, నా పిల్లల్ని పోషిస్తాడు. అడవి పువ్వులను అలంకరించిన దేవుడు నిన్ను, నన్ను, కుటుంబాన్ని అలంకరిస్తాడు. చింతించకడి, మొదట ఆయన రాజ్యం, నీతి వెతకండి. ప్రార్థన విజ్ఞాపన చేత ఆయనకు తెలియచేస్తే దేవుడు తప్పకుండా వింటాడు, సహాయం చేస్తాడు, కృప చూపుతాడు. అలాగే ఎంతోమంది భక్తులు ప్రార్థించి మేలు పొందారు. అలాగ జీవించడానికి దేవుడు సహాయం చేయనుగాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడగు తండ్రి, దయగలిగిన దేవ, కనికరంగల ప్రభా, మీ వందనాలు. మా పోషకుడవు, మా పోషణ ఆధారమైన మీ వందనాలు, స్తోత్రములు. కాకులను పోషిస్తున్న దేవుడు, పక్షులను పోషిస్తున్న దేవుడు, అడవి గడ్డిని అలంకరించిన దేవుడు, దేని గురించి చింతపడకూడని మీ లేఖన భావన బట్టి స్తుతిస్తున్నాం. ప్రార్థన విజ్ఞాపన చేత ఆయనకు తెలియచేయమని మీ లేఖన భావన చూస్తున్నాం. ఆయన మీ విషయమే చింతిస్తున్నాడు. మీ చింత యావత్తు ఆయన మీదే అని చెప్పాడు. కాబట్టి ఆహారం గురించి కానీ, వస్త్రాల గురించి కానీ, ప్రాణం గురించి కానీ, దేహం గురించి కానీ మీ ప్రపోషణలో మేము ఎదగడానికి, మీ సంరక్షణలో మేము బ్రతకడానికి దయ చూపండి. చదువుకున్న సంగతులు, విన్న మాటలు హృదయాలు ఫలింపచేయండి, ఆదరించండి. ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమీన్. అందరికీ వందనాలు.